హలో గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్. ఒక్కసారి ఆగండి, చిన్న విషయం చెప్పాలి. మనందరం చాలా మంది ఫ్యామిలీ ఫంక్షన్స్ కో ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కి ఎక్కడికో చోటుకి వెళ్ళే ఉంటాం. అక్కడ మనలో చాలా మంది వినిపించే కామన్ పదాలు దట్ యువర్ ఫాదర్ హ్యాడ్ బిల్డ్ అ హౌస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 25, కార్ కొన్నారని, ఈ పాటికి అప్పుడే సెటిల్ అయిపోయి ఉన్నారని, బట్ యూ పీపుల్ ఆర్ స్టిల్ ఫిగరింగ్ అవుట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రో, ఇఫ్ దిస్ సీట్స్ యూ డిఫరెంట్, you should watch the entire video. Trust me. Guys, I am going to tell you something that your parents will never admit, and something that society doesn't want you to know. By the end of this video, you will finally understand why you don't need to feel guilty for not being where your parents were at the age of 25. But first, before we jump in, మన ఛానల్ చాలా చిన్నది. We are close to 450 subscribers. మీ సపోర్ట్ ఉంటే ఈజీగా 500 చేయొచ్చు. ద రియాలిటీ దట్ నోబడీ టాక్స్. గైస్ లిసన్ కేర్ఫుల్లీ. మన ప్రీవియస్ జనరేషన్ అంతా కూడా సర్వైవల్ మోడ్ లోనే గ్రో అయింది. 1980s to 1990s మొత్తం అంతా కూడా లిమిటెడ్ ఆప్షన్స్, క్లియర్ పాస్, గవర్నమెంట్ జాబ్ వస్తే దెన్ యువర్ సెటిల్డ్. ఇంటర్నెట్ లేదు, గ్లోబల్ ఎక్స్పోజర్ లేదు, మెంటల్ హెల్త్ అవేర్నెస్ లేదు. బట్ టుడే బ్రో వీ హ్యావ్ 50 అదర్ కెరీర్ ఆప్షన్స్. మన పేరెంట్స్ వాటిలో చాలా వరకు తెలియని కూడా తెలియదు. యూట్యూబ్, యూఎక్స్ డిజైనర్, సోషల్ మీడియా మేనేజర్, క్రిప్టో కరెన్సీ ట్రేడర్, కొత్తవి చాలానే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పానని చెప్పి మిమ్మల్ని అవన్నీ చూడమని అనట్లేదు, జస్ట్ తెలుసుకోండి అంతే. అండ్ గ్రేట్ ఆప్షన్స్ ఆల్వేస్ కమ్స్ విత్ గ్రేట్ కన్ఫ్యూజన్, అండ్ అవన్నీ కూడా చాలా నార్మల్. బట్ వెయిట్, దర్ ఇస్ సంథింగ్ దట్స్ ఈవెన్ మోర్ షాకింగ్ అండ్ నార్మల్ ఈవెన్. గైస్, ఇఫ్ దిస్ మేకింగ్ సెన్స్, డూ మీ ఎ ఫేవర్, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ ద బెల్ ఐకాన్. మనం ఆల్మోస్ట్ ఎవ్రీడే అయితే కంటెంట్ పోస్ట్ చేస్తూనే ఉన్నాం, అండ్ ఐ డోంట్ వాంట్ యూ టు మిస్. లెట్స్ టాక్ అబౌట్ ద జనరేషనల్ షిఫ్ట్. మన ఎల్డర్స్ అంతా కూడా సెక్యూరిటీని చేసేసారు, మనమేమో శానిటీని. హీస్ వాట్ రియలీ హ్యాపెండ్. అవర్ పేరెంట్స్ జనరేషన్ లో జాబ్ చెయ్యి, ఎర్న్ చెయ్యి, ఫ్యామిలీని సెటిల్ చెయ్యి, అండ్ యు ఆర్ డన్. బట్ మన జనరేషన్ లో జాబ్ సాటిస్ఫై చేస్తుందా, మనీ సరిపోతుందా, ఫ్యామిలీ ప్రెషర్ హ్యాండిల్ చేయగలమా అనేవి పెద్ద పెద్ద క్వశ్చన్స్. దే ఆర్ ఆస్కింగ్ హౌ టు సర్వైవ్ అండ్ వీఆర్ ఆస్కింగ్ వై టు లివ్. అండ్ బ్రో, దట్స్ నాట్ ద వీక్నెస్ అండ్ దట్స్ ద ఎవల్యూషన్. లెట్ మీ టెల్ యువర్ స్టోరీ ఆఫ్ మై ఫ్రెండ్. అండ్ బిఫోర్ దట్ కామెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి వాట్స్ యువర్ బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ అని. అండ్ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ కామెంట్. స్టాప్ ఫీలింగ్ గిల్టీ అండ్ స్టార్ట్ ఫీలింగ్ గ్రేట్ఫుల్. మీ పేరెంట్స్ 25 లో హౌస్ కొన్నారు, అండ్ దట్స్ అ హ్యూజ్ రెస్పెక్ట్. అండ్ మీ 25 లో థెరపీ సెషన్స్ కి వెళ్తున్నారు, దట్స్ హ్యూజ్ రెస్పెక్ట్ ఈవెన్. దే బిల్డ్ స్టెబిలిటీ అండ్ యూ బిల్డ్ ఇంటర్నల్ స్ట్రెంగ్త్. Both are necessary, both are valid, and both are hard. If I am giving permission to take your time, I am giving permission to make mistakes. Healing over hurrying. Your timeline is not at all their timeline. That's perfectly okay. In case మీరు కూడా ఇలాగే ఇన్సెక్యూర్ గా ఫీల్ అయితే జస్ట్ మీతో మీరు మాట్లాడుకోండి that your journey is valid, your pace is perfect, and your choices are just yours. And let's talk about how to handle family pressure like a pro. The explanation technique. Instead of నాకు టైం కావాలని చెప్పే బదులు, నేను కేర్ఫుల్ గా నా కెరీర్ డిసైడ్ చేసుకుంటున్నా, ఐఎమ్ నాట్ షూర్ అని చెప్పండి. చిన్న చిన్న విన్స్ కూడా వాళ్ళకి చెప్పండి, చిన్న చిన్న ప్రోగ్రెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. లైక్ దట్ యు రీడ్ దట్ బుక్, దట్ యు మెట్ సమ్ పర్సన్. ఇలా వాళ్ళ జనరేషన్ చాలా డిఫరెంట్ ఛాలెంజెస్ అయితే ఫేస్ చేసింది, అండ్ వీఆర్ ఫేసింగ్ అదర్ డిఫరెంట్ ఛాలెంజెస్. బోత్ నీడ్ కరేజ్. అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ టెల్ దెమ్ దట్ యు ఆర్ బిల్డింగ్ సంథింగ్ సస్టైనబుల్. టైం తీసుకుంటుంది, బట్ ఇట్ విల్ లాస్ట్. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. Don't skip it. And next one వచ్చి మైండ్ సెట్ షిఫ్ట్ ఫ్రమ్ కాంపిటీషన్ టు కంప్లీషన్. అండ్ ఫైనల్ పాయింట్, దట్స్ క్రూషియల్. యువర్ పేరెంట్స్ సక్సెస్ ఈస్ నాట్ యువర్ కాంపిటీషన్. యువర్ పేరెంట్స్ టైమ్ లైన్ ఈస్ నాట్ యువర్ డెడ్ లైన్, అండ్ యువర్ పేరెంట్స్ చాయిసెస్ ఆర్ నాట్ యువర్ చెక్ లిస్ట్. వాళ్ళ కాంటెక్స్ట్ లో మిషన్ కంప్లీట్ చేశారు, మీరు మీ కాంటెక్స్ట్ లో కంప్లీట్ చేస్తున్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్. దే జస్ట్ సర్వైవ్డ్ సో యూ కెన్ థ్రైవ్ ఇన్ టు ఇట్. వాళ్ళు ఫౌండేషన్ బిల్డ్ చేస్తారు, అండ్ యూ ఆర్ బిల్డింగ్ ద డ్రీమ్స్. వాళ్ళు మీకు సెక్యూరిటీని ఇవ్వడానికి ట్రై చేస్తే, మీరు మీకు ఐడెంటిటీని తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ టు ఎవ్రీ వన్ హూ ఈస్ వాచింగ్ దిస్, ఇఫ్ యూ ఆర్ 22 and around, it's normal. If you are 25 and changing careers, you are brave. If you are 28 and still figuring it out, you are just other human, bro. Your parents are heroes in the story, but you are always hero in yours. Different stories, సేమ్ కరేజ్. ఇన్ కేస్ ఈ వీడియో కానీ మీకు కొంచెమైనా హిట్ అయి ఉంటే, మీ మైండ్ లో చిన్న పర్స్పెక్టివ్ అయినా చేంజెస్ ఉంటే, పాయింట్ అయితే మీకు చేంజ్ చేసిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.